జీవంగల దేవుని ప్రార్థన మందిరం సంఘస్థులందరికీ వందనాలు. ఈ మన షెపర్డ్ సొసైటీ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసుకోండి. అంతేకాకుండా మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కింద ఉన్న కామెంట్ని కూడా పెట్టండి. దేవుడి పేరు అందరికీ వందనాలు. జీవము గల దేవుని ప్రార్థన మందిర విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట ఈ 5వ నెల మొదటి ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు కూడా ఈ రీతిగా మీతో కలిసి మనందరం కలిసి దేవుని మహింపరచడానికి దేవుని గణపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. ప్రభునందు పిల్లరా, ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని మనము ప్రారంభించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం మనం కార్యక్రమానికి వెళదాం. దయచేసి మీరందరూ కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనకు ఉపయోగించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు 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 తండ్రి. ఘనమైన మా ప్రభువా, కృపగల మా నాయన, జీవము గల మా దేవుడా, మీకే స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభువా, సర్వ సృష్టికర్త సర్వాధికారి, మీకు వందనాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాల కారణభూతురా, మీకే స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభువా, స్తోత్రములు తండ్రి. ఎక్కడైతే దినముగురు కూడి ప్రభు మీ నామం పేడ ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానని చెప్పిన మా దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మాతో పాటు మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఘనమైన మా ప్రభువా తండ్రి, ఇదిగో నాయన ఈ దినం ప్రభా ఈ రీతిగా మేము కలిసి కూడి మీ నామాన్ని గణపరచడానికి, మీ నామాన్ని మాత్రమే ప్రభా కీర్తించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మేము ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. మీ కొందనాలు నేను ప్రభా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యం నాకు ఇమ్మని ప్రార్థన చేసుకుంటున్నాము. దేవా ప్రభా, నీ నామం మాత్రమే మహింపరచబడడానికి మీరు సహాయం చేసి మహిం పొందండి. ఈ పగలు ప్రభా ఎందరైతే ఆరాధనలో పాలు పంచుకుంటున్నారో, ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఆరాధనలో ప్రభా వస్తూ ఉన్నారో వారందరినీ యేసు నామంలో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మా మనస్సులను, మా హృదయాలను, మా తలంపులను ప్రభా మీ దృష్టికి అంగీకారంగా మార్చి దేవా నీ వైపే ప్రభా మేము ధ్యానం ఉంచడానికి మాకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కొందనాలు స్తుతి ఘన మహిమ ప్రభావములు ప్రభా మీకే ఆరోపించుకుంటున్నాం. ప్రభువా, మేము మీకే చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ పగలు నాయన నీ మొక్క కాంతి మా మీద ప్రకాశింపచేసి దేవా మా జీవితాల్లో అద్భుతాలు చేయమని ప్రార్థన చేసుకుంటున్నాము. గడిచిన 4 మాసాలు తండ్రి, ఈ 2020 సంవత్సరం ప్రభావ గడిచిన 4 మాసాలు మమ్మల్ని ఎలాగైతే మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాలు ఆరోగ్యాలు ఇచ్చారో ప్రభువా, ఆ రీతిగా తండ్రి 5వ మాసంలో కూడా మమ్మల్ని అందరినీ రెక్కల చాటుని భద్రపరిచి దేవా కోడి తన పిల్లలను రెక్కల చాటుని భద్రపరిచినట్లుగా ప్రభు దేవా మీ యొక్క రెక్కల చాటును మాత్రమే జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. మీ కొందనాలు దేవా, ఇగో తండ్రి నీ యొక్క నీడలో ప్రభు విశ్రమించడానికి సహాయం చేయని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభు ఈ యొక్క ఆదివారపు ఆరాధన తండ్రి ప్రారంభించి అంతం వరకు ప్రభు మీరే అధ్యక్షతగా ఉండి నడిపించని ప్రార్థన చేస్తున్నాం. ఏ మనిషిని యొక్క జ్ఞానము గాని, ఏ మనిషిని యొక్క ప్రభు రీతి కానీ పని చేయనివ్వకుండా ప్రభు కేవలం నాయన తండ్రి వాక్యం చెప్తున్న నాకును, పాటలు పాడబోతున్న బిడలకును, దేవ వాక్యం వింటున్నటువంటి విశ్వాసులకును అందరిపైన ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి దేవ మనందరినీ ఏకము చేసి ఆరాధన ద్వారా మనందరినీ దీవించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ పగలు ఆరాధనకు వచ్చిన మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీలో కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, నాతో మాట్లాడుతూ ఉన్నారు, మీ క్షేమ సమాచారం నాకు అందిస్తూ ఉన్నారు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మనందరినీ కూడా అతి త్వరలో దేవుని మందిరంలో కలిసి మనందరం ఆరాధించే సమయం ఆసనమవుతుందని మిమ్మల్ని మరొకసారి ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జేసన్ ఓ ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత మనము కీర్తన భాగంలోనికి వెళదాం, పాట విందాం. వచ్చిన వారు కలిసి జేసన్తో కలిసి పాట పాడండి, రాని వారు చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. ఆమేన్. కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకా
నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మైదురి చూపి మరు రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొందాం మహిమగా మార్చింది నీ కృప మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నాము ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప
కృపలే నిక్షణము నీ దయలే నిక్షణము నేను హించలేను యేసయ్యా నీ కృపలే నిక్షణము నీ దయలే నిక్షణము నేను హించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండాలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండాలేనయ్యా నీ కృప లేనిదే నేనుండాలేనయ్యా నీ కృప లేనిదే నేనుండాలేనయ్యా హల్లెలూయా. పాట విన్నారు కదా. దేవుని కృప చాలా గొప్పది, అది మనం మర్చిపోలేము. ఆయన కృప లేకుండా మనం ఉండలేము. ఒక విషయంగా చెప్పాలంటే ఆయన కృప వల్ల మాత్రమే ఈరోజు నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. ఈరోజు నేను బ్రతుకుతూ ఉన్నాను. దేవుని కృప అంత గొప్పది కనుక ఆ కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈ సమయంలో కీర్తన భాగం నుంచి మన వరుస కీర్తన భాగం నుంచి 67వ కీర్తన మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరిచి నాతో పాటు దయచేసి 67వ దావీదు కీర్తన చదువుకుందాం. మునుపట్లాగే పోయిన వారంలాగే నా వెనకాల మీరు చదవాలని మిమ్మల్ని ప్రభు పేరట కోరుకుంటూ ఉన్నాను. పోయిన వారం చదివారు, చాలా సంతోషం. ఈ వారం కూడా నాతో పాటు కీర్తన పుస్తకం 67వ దావీదు కీర్తన చదువుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుడు తన పరిశుద్ధ లేఖను మన వీకుల్లో బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వారం మీతో 67వ కీర్తన కొద్ది నిమిషాలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ 67వ కీర్తన భక్తులైన దావీదు రాజుగా ఉన్న దినాల్లో రచించిన కీర్తన. ఆయన అంటున్నాడు, దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా మనం చేయవలసిన పని. దావీదు తన ప్రజలకు, తన దేశంలో ఉన్నటువంటి జనులకు ఆయన చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాజుగా తను ఉండి అధికారాన్ని చలాయిస్తూ అధికారం చేస్తూ తన ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి అన్న ఒక ఆలోచన తన ప్రజల మనస్సుల్లో ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు మమ్మును కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక అని చెప్తా ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించాడు అని చెప్పడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని చెప్పడానికి, దేవుడు నిన్ను గణపరుస్తున్నాడు అని చెప్పడానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలంటే నీవు దేవుని చేత మాత్రమే దీవించబడుతున్నావు అన్న సత్యము వాళ్ళు తెలుసుకోవాలి. నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావు కాబట్టి, నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావు కాబట్టి దేవుడు ఈ లోకములో
అనేక ప్రజల ముందు నువ్వు నిలబడినప్పుడు ఈ విశ్వాసిని లేకపోతే ఈ బిడ్డను ఈ వ్యక్తిని దేవుడు దీవించాడు అని వాళ్ళు తెలుసుకోవాలి. దేవుడే దీవించాడని తెలుసుకోవాలి. ఈ లోకంలో చాలా మందికి ఆశీర్వాదాలు ఉంటాయి, నేను లేవని అంటం లేదు. ప్రతి ఒక్కరికి ఇహలోకపు ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా దేవుని యొక్క ఆశీర్వాదం చాలా అవసరం. ఉదాహరణకి భక్తుడైన యాకోబు గారు చాలా ఆశ్రయించబడ్డాడు. భార్యలతో, బిడ్డలతో, ఆస్తితో, మందలతో బహుగా ఆశ్రయించబడ్డాడు. కానీ ఒక రోజున దేవుని అడుగుతున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఈ లోకంలో తన కష్టపడి తన బలము చేత, తన శక్తి చేత, తన తెలివి చేత ఎంతవరకైతే దీవించబడ్డాడు అనుకుంటున్నావో అవన్నీ పక్కన పెట్టి దేవుని ఆశీర్వాదం కోసం యాకోబు ప్రాకులాడుతూ ఉన్నాడు. కనుక ఈ పగలు నీవు ఎన్ని ఆశీర్వాదాలను అనుకుంటున్నావో, ఎన్ని భాగ్యాలు నీకున్నాయో అవన్నీ కూడా పక్కన బట్టి దేవుడు నిన్ను దీవిస్తే అది అందరూ కూడా చూడాలని ఆశపడతా ఉన్నాడు. తన ప్రజలు అలాగూ ఉండాలని దావీదు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయి. హల్లెలూయా. ఏంటమ్మా? నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయి. సూర్యుని యొక్క వెలుగు నీ ముఖం మీద పడినప్పుడు నీ ముఖం ఎంత తేజస్సుగా ఉంటుంది అనుకుంటున్నావో, రాత్రి యొక్క వెలుగు నీ మీద ప్రకాశించబడినప్పుడు నువ్వెంత తేజస్సుగా ఉంటాను అనుకుంటున్నావో, అంతకన్నా ముఖ్యంగా దేవుని యొక్క ముఖకాంతి, దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపచేయాలి. నువ్వు ప్రకాశింపచేస్తే, దేవుని యొక్క ముఖకాంతి నీ మీద పడితే నువ్వు అద్భుతకరంగా ఉంటావు, మార్చబడతావు. ఇకపోతే రెండో భాగంలో దావీదు చెప్తా ఉన్నాడు. 6వ వచనంలో అంటాడు, 5వ వచనంలో అంటాడు, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక అని చెప్తా ఉన్నాడు. ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి? ఎందుకు ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించాలి అని మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించాలి. దావీదు పరిపాలకుడిగా ఉండి చెప్తా ఉన్నాడు, మీరు దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి స్తుతించురుగాక అని చెప్తా ఉన్నాడు. స్తుతించాలంతే. ఎందుకు స్తుతించాలి అంటే ఆ కింద 6వ వచనం అంటాడు, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును అంటాడు. ఎప్పుడు? నువ్వు స్తుతించినప్పుడు భూమి దాని ఫలములిస్తుంది. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు స్తుతించలేదనుకో, స్తుతిని జీవితంలో లేదనుకో, దేవుణ్ణి ప్రార్థించేద్దాము, దేవుణ్ణి స్తుతిద్దాము అన్న ఆలోచన నీకు లేదనుకో, నీ భూమి దాని ఫలం ఇవ్వదు. నువ్వు ఏమైతే అనుకుంటున్నావో, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కూలి పని కావచ్చు, మరి ఏదన్నా కావచ్చు, భూమిలో నుండి వచ్చేది దాని ఫలం ఇవ్వాలంటే నువ్వు స్తుతించాలి. ఈనాడు చాలా మంది భూమి యొక్క ఫలాన్ని అనుభవించలేకపోతా ఉన్నారు. పంట కానివ్వండి, ఏదో ఒక మొక్క కానివ్వండి, ఒక వ్యాపారం కానివ్వండి, ఒక ఉద్యోగం కానివ్వండి, వారు దాని ఫలాన్ని అనుభవించలేకపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? వారిలో స్తుతి లేదు. వారు దేవుణ్ణి సరిగా స్తుతించడం లేదు అన్న విషయం నీకు ఈ పగలు అర్థం కావాలి. దావీదు అంటాడు, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు అనే పదం మనం చదువుతున్నాం. ఒకవేళ అప్పుడు లేదనుకోండి, పక్కన అప్పుడు అనే పదాన్ని తీసేసి దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, భూమి దాని ఫలములిచ్చును అంటే ఆ మాటలంతా క్లారిటీ లేదు, ఖచ్చితత్వం లేదు. అప్పుడు ఎప్పుడు? నువ్వు స్తుతించినప్పుడు. ఎప్పుడండి? నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు మాత్రమే భూమి దాని ఫలములు ఇస్తుంది. కనుక నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన అంటాడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును, ఒకసారి నీ గుండెల మీద చేసుకుని ఆ మాట చెప్తావా? దేవుడు మమ్మును ఆశీర్వదించును. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ తెగులుని కూడా సమర్పించకుండా నీ కుటుంబంలో కానీ, నీ బిడ్డల జీవితంలో కానీ, నీ ఇంటి జీవితంలో కానీ దేవుని ఆశీర్వాదం రావాలి అంటే నువ్వు స్తుతించాలి. దేవుని ఆశీర్వాదం రావాలంటే నీవు స్తుతించాలి. భూదిగంత నివాసులందరూ కూడా ఆయన యందు భయభక్తులు
నిలపాలి. అధికారి కానివ్వచ్చు, పరిపాలకులు కావచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ మనము దేవుణ్ణి స్తుతించే పనిలోనే ఉండాలని మరొకసారి ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దావీదు కీర్తన భాగం ద్వారా దేవుని మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ సమయంలో మరొక ప్రత్యేకమైన పాట మనం విందాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. ఈ పాట మీకు వస్తే కలిసి పాడండి, చక్కగా చప్పట కొట్టి దేవుణ్ణి మహింపరచండి. మన మధ్యనటువంటి సహోదరుడు క్రిస్టోఫర్ ఒక ప్రత్యేకమైన పాట పాడి మనకు వినిపింపజేస్తూ ఉంటాడు. ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. దారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవెగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవెగా. నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. నాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవెగా. నాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవెగా. నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. దానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. దానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. జీవం గల దేవుని ప్రార్థన మందిర విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇంతవరకు మనం పాటలు పాడుకున్నాం. అందరూ తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.
వాక్యం వినబోతూ ఉన్నాం. ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని విందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ మంచి నాయన ఉదయకాల సమయంలో తండ్రి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. 2020వ సంవత్సరం దేవా 4 నెలలు మా జీవితాల్లో మేము గడుపుకున్నాం. 5వ నెలలో మేము అడుగుపెట్టి మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో దేవాన్ని సమీపించి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచావు. ఈ రానున్న దినాల్లో కూడా నీ కృప చేత మమ్మల్ని బలపరచండి, నడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, మేము ఎరుగని ప్రాంతాల్లో మేము తెలియని స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి, ఎడారి ప్రదేశంలో మేము ఉన్న ప్రభా, మీరు మమ్మల్ని నడిపించే దేవుడు నీకు వందనాలు. సంపూర్ణమైన నీ చిత్తాన్ని మా ఎడల జరిగించండి. ఆ చిత్తాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని మాకు పుట్టించండి. నీ కృప చేత మమ్మల్ని బలపరచండి. వేలాది నదులన్నీ దేవా నీ మహిమను నీ కీర్తిని ప్రకటిస్తూ ఉన్నాయి. మనుషులమైన మేము కూడా తండ్రి నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని గణపరచడానికి మాకు సహాయం చేయండి. నీ కృప చూపించండి. ఎందుకంటే ఈ లోకంలో ప్రభా తండ్రి నీ వైపు చూస్తూ విశ్వాసాన్ని కొనసాగించడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. ఓపికతో ప్రభా పరిశుద్ధత కలిగి తండ్రి సమాధానం పంచుకుంటూ నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. దేవా మాలో తండ్రి నాయన సమాధానాన్ని పోగొట్టి దేవుని కృపను పోగొట్టుకునే స్థితిలో, అయోగ్యమైన స్థితిలో ఉండకుండా ప్రభా వెతికే స్థితిని మాకు అనుగ్రహించండి. చేదైన వేరును మీరు తీసివేసి నీ మహిమకరమైన పాత్రలకు మలచమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నీకు వందనాలు. దయగలిగిన మా తండ్రి, మా సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృప చేత ఆదరించండి. బలహీనులను బలపరచండి. ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించండి. స్వస్థత లేని వారికి స్వస్థతను కలిగించండి. దేవా సమాధానం లేని వారికి సమాధానాన్ని మీరు అందించండి. నీ ఉంటే చాలు ప్రభా, ప్రతి చోటను సమాధానమును ప్రేమను కలిగి ఉంటారు ప్రభా. నీ కృపను నీ మహిమను నీ బిడ్డలకు అందించి మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు పోషించండి, మీరు కాయండి ప్రభా. నీకు స్తోత్ర. దేవా ఉద్యోగస్తులను తండ్రి, దేవా వ్యాపారస్తులను ప్రభా, కూలి పని చేసుకునే వారిని దేవా, చంటి బిడ్డ తల్లులను, గర్భిణీ స్త్రీలను, వృద్ధులను, చిన్నపిల్లలను మొదలుకొని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి జీవనోపాధి ప్రకారంగా ఆయా కుటుంబ రీతులుగా తండ్రి ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి, మహిం పొందుకోమని అడుగుతూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్ర. దేవా నాయన ప్రభా, ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపను అనుగ్రహించమని, దీవించమని వాక్యాన్ని వినబోతూ ఉండగా మమ్మల్ని నీ సన్నిధిలో మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. మీ ఆత్మ చేత ముద్రించి వినగలిగే చెవిని, గ్రహించే మనసును మాకు అనుగ్రహించి ప్రతి మాట మా హృదయంలో భద్రం చేసుకుని దాని యందు నడుచుకునే కృపను దయచేయమని, మీరు మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యాన్ని వినిచున్న ప్రతి సహోదరి సహోదరుని మీరు దీవించి నీ ఆశీర్వాదం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వారం మీతో ఒక వాక్యంతో మీ ముందుకు రావాలని నేను ఆశపడతా ఉన్నాను. యేసు ప్రభు భూమి మీద జీవించినప్పుడు ఏది మాట్లాడినా ఆయన అందరికీ అర్థమయ్యే రీతిగానే మాట్లాడేవాడు. ఆయన ఎప్పుడు కూడా ఈ మాట మాకు అర్థం కాలేదు, ఈ పదం మాకు వాడుకలో లేదు అనేది ఏది మాట మనకు బైబిల్లో రాయబడదు. చాలా చక్కని మాటలతో ఆయన మనతో మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జీవమంగళ దేవుని ప్రార్థనా మందిర విశ్వాసులకు ఈ పగలు ఒక మంచి వాక్యంతో, ఒక చక్కని వాక్యం ముందుకు రావాలని నేను ఆశపడతా ఉన్నాను. మనం కొన్ని సంవత్సరాల నుంచి బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అధ్యాయం వెంబడి అధ్యాయం, పుస్తకం వెంబడి పుస్తకం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్కు ముందు మన మందిరంలో మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు 8 ధన్యతలు గురించి ఆయన చెప్పుకొచ్చాడు. 8 రకాల ధన్యతలు చెప్పుకొచ్చిన విషయాలు మనము 8 వారాలుగా సుమారుగా మనం వాటిని ధ్యానం చేశాం. దాని కొనసాగింపుగా ఒక మాటతో ప్రభు చెప్తా ఉన్నాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని
మరి దేనికి పనికిరాదు అనే మాటను యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. విస్తారమైన జనసమూహం ఆ కొండపైన కూర్చుంది. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అని మీకు నేను చెప్పడం జరిగింది. విస్తారమైన జనసమూహం ఆ కొండపైన కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన ఇలా చెప్తా ఉన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఉప్పు అనే పదం చాలా మందికి బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే, పరిచయం ఉన్న పదమే. మాకు ఉప్పు అంటే ఏంటో తెలియదండి అన్నవాళ్ళు వింటున్న వాళ్ళు ఎవరు కూడా లేరు అని నేను అనుకుంటా ఉన్నాను. సాల్ట్ ఉంటుంది, ఇంగ్లీష్లో సాల్ట్ అంటారు, మనం ఆంధ్ర భాషలో మనం చెప్పుకోవాలంటే ఉప్పు అని మాట్లాడతాం. కల్లుప్పు ఉంటుంది, ఇంకా రకరకాల పొళ్ళుగా మార్చి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఉప్పే. నువ్వు ఎంత మంచి కూరలు వండు, ఆ ఉప్పు సరాసరి చక్కగా వేయాలి. తక్కువ వేస్తే తప్పుగా ఉంటుంది, ఎక్కువ వేస్తే ఉప్పుగా ఉంటుంది. అది తినడానికి పని చేయదు. కంపల్సరీగా ఏది వండినా ఉప్పు చేర్చాలి. ప్రతి ఇంటి గృహిణి ఉప్పును కంపల్సరీగా వాడతారు. ఎక్కువన్నా వాడతారు, తక్కువన్నా వాడతారు. ఈ ఉప్పు అనే పదం మన కిచెన్ వంటగదిలో కనిపిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనే మాటను ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ 13వ వచనంలో. నిజమే, నీవు లోకానికి ఉప్పై ఉన్నావు. ఉప్పై ఉన్నావని యేసు ప్రభు చెప్పాడు కాబట్టి నువ్వు ఉప్పై ఉన్నావు అంతే. ఇంక ఇందులో డౌట్ ఏమీ లేదు, అనుమానం ఏం పడనవసరం పని లేదు. నేను ఉన్నానా అనవసరం ఏం లేదు. నీవు ఉప్పై ఉన్నావు. నువ్వు ఎంతటి వాడివైనా, ఎలాంటి వాడివైనా, ఎలాంటి దానివైనా, ఎంతటి స్థితి నీకు ఉన్నా ప్రభు చెప్పాడు నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు అని. కాబట్టి నీవు లోకానికి ఉప్పై ఉన్నావు. ఈ పగలు మీతో ఈ ఉప్పు విషయాల గురించి 3 విషయాలు మీతో నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 3 విషయాలు, 3 మాటలతో ఈ ఉప్పుని మీకు వివరించాలని అనుకుంటా ఉన్నాను. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద దైవ సేవకులందరూ కూడా ఈ ఉప్పు గురించి వాక్యాన్ని బోధించారు. ఈ వచనం మీద అనేక మంది వాక్యాన్ని బోధించిన సంగతులు మీకు తెలుసు. కానీ నేను అబ్జర్వ్ చేసింది, లేకపోతే నాకు తెలిసిన విషయాలు 3 మాటలు మీకు చెప్పాలని ఈ పగలు మీతో నేను ఆశపడతా ఉన్నాను. దీని ద్వారా దేవుడు నామము మహిమపరచబడును గాక. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఉప్పు అనేది ఇప్పుడు ఎండాకాలంలో చాలా మంది దీన్ని వాడుతూ ఉంటారు. ఇదేంటి తెలుసా? అది దేన్ని కూడా పాడు చేయనిది. దేన్ని కూడా దీని లక్షణం ఏంటంటే, దీని గుణం ఏంటంటే ఇది పాడు చేయనిది అనమాట. ఇది వేస్తే పాడైపోతానని లేదు. ఇది పాడు చేయనిది, లేదా నాశనం కాకుండా చేసేది అదనమాట. ఆవకాయ పచ్చళ్ళు కానివ్వండి, ఏదైనా చింతపండు కానివ్వండి, మనం ఏది పెట్టుకున్నా పైన ఉప్పు చల్లుతూ ఉంటాం, ఎందుకంటే అది పాడైపోకుండా ఉంటుందని చెప్తే. కనుక నీ ఇంట్లో ఉన్న వస్తువు పాడైపోకుండా కాపాడేది ఉప్పు అనే పదాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసు ప్రభు అంటాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్తాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మీ వల్ల లోకం పాడైపోకూడదు, మీ వల్ల లోకం నాశనమైపోకూడదు. ఎందుకని? లోకమును దేవుడు ఎంతో ప్రేమించెను అనే పదం మనం చదువుతాం, వచనం మనం చదువుతాం. నీ వల్ల లోకం పాడైపోకూడదు. నీవు లోకాన్ని పాడు చేసేదానిగాను, లోకాన్ని పాడు చేసేవాడిగాను ఉండకూడదు. ఎందుకంటే ఉప్పుకొని గుణం ఏంటంటే అది పాడు చెయ్యనిది, రెండోది నాశనము చేయనిది. కనుక నీవు లోకాన్ని పాడు చేయకుండా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉప్పుకున్న ప్రాముఖ్యత ఎంత గొప్ప తెలుసా అండి? లేవియా కాండంలో ఈ దేవుడు మాట్లాడుతూ అంటాడు, నైవేద్యం తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు దేవాలయానికి వచ్చినప్పుడు రకరకాల బళ్ళు అర్పిస్తారు. అప్పుడు ఆ సందర్భం కాదు కానీ చెప్పట్లేదు, కానీ రకరకాల బళ్ళు అర్పిస్తారు, నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తారు. కనుక ప్రతి నైవేద్యం దేవుని సమర్పించినప్పుడు దాంట్లో ఖచ్చితంగా ఉప్పు చేర్చమని దేవుడు చెప్పాడు. లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను.
నీవు దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పించవలెను. బా, ఉప్పుకి ఎంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడండి. పాత నిబంధనలో ఏ నైవేద్యం అర్పించినా లేకపోతే ఎలాంటి అర్పణ అర్పించినా దానిపైన కంపల్సరిగా ఉప్పు చేర్చాలి. నైవేద్యం పాడైపోకుండా ఉప్పు చేర్చాలి. అర్పణ పాడైపోకుండా ఉప్పు చేర్చాలి. నీవు ఈ లోకంలో ఉప్పుగా ఉన్నావు గనుక, ఈ లోకానికి ఉప్పుగా ఉన్నావు గనుక, నీవు ఈ లోకానికి ఉప్పుగా ఉన్నావు కాబట్టి నీవు చేర్చేటప్పుడు నీ వల్ల లోకం పాడైపోకూడదు. దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ దేవుడు ప్రేమించిన ఈ లోకం కొరకు దేవుడే ఈ లోకానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు కాబట్టి నువ్వు పాడు చేయకూడదు. అర్థమవుతుందా? రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి నువ్వు పాడు చేయకూడదు. లోకాన్ని పాడు చేసే మనుషులు చాలా మంది లోకంలో ఉన్నారు. వారి వారి క్రియల వల్ల గాని, వారి వారి ప్రవర్తన వల్ల గాని, వారి వారి మాట వల్ల గాని, వారి వారి పనుల వల్ల గాని లోకాన్ని పాడు చేసే వారి లోకంలో ఉన్నారు. లోకం అంటే ఏంటి? ఒక భక్తుడు, ఒక ఆయన అంటాడు, ఒక కవి అంటాడు, లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్ అన్నాడు. లోకం అంటే ఏంటి? మనుషులు. కనుక నువ్వు మనుషుల్ని పాడు చేయకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కుటుంబాలను పాడు చేయకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వేం చేయాలి? వాళ్ళు పాడు చేయకుండా వాళ్ళ నాశనం కాకుండా నువ్వు వాళ్ళని కాపాడుతూ ఉండాలి, భద్రపరుస్తూ ఉండాలి. కొంతమంది మేం పాడవకూడదు, అందరూ పాడైపోవాలి, లోకంలో అందరూ పాడైపోవాలి, నేను పాడవకూడదు అనే ఆలోచనతో ఉంటారు. అది మంచిది కాదు. నువ్వు లోకంలో జీవిస్తున్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్న మనుషుల్ని ఎలా పాడు చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ అలవాట్లు నువ్వు పరిచయం చేస్తున్నావో జ్ఞాపకం చేసుకో. ఎలాంటి ఉద్దేశాలు చెప్పి నువ్వు లోకాన్ని పాడు చేస్తున్నావో జ్ఞాపకం చేసుకో. లోకంలో దేవుడు ప్రేమించిన మనుషులు ఉన్నారు. అలాంటి వారిని నువ్వు ఎలాగ మోసం చేస్తూ వారిని పాడు చేస్తున్నావో ఈ పగలు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు అర్పించే అర్పణ పైన ఉప్పు ఉండాలి. దేవుని దగ్గరికి వస్తా ఉన్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు నువ్వు ఉప్పుగా ఉండాలి, మంచిగా ఉండాలి, కాపాడేవాడిగా ఉండాలి. దేవుని మహిమపరిచే సందర్భంలో కానీ, ఆయన ఆరాధించే సందర్భంలో కానీ నువ్వు ఎలా ఉన్నా తెలుసా? ఈ లోకంలో ఎవరు నేను పాడు చేయలేదు, ఎవరు నా వల్ల పాడైపోలేదు, నా వల్ల నాశనం కాలేదు అన్న ఉద్దేశంతో, ఆలోచనతో నువ్వు ఆరాధనలోనికి రావాలి. అప్పుడు నీ ఆరాధన దేవునికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఎలా పాడు చేస్తున్నావు? మాటలు చెప్పి, తప్పుడు ఆలోచన చెప్పి, తప్పుడు నిర్ణయాలు జ్ఞాపకం చేసి, వాళ్ళకి తప్పుడు అలవాట్లు నేర్పించి ఒకవేళ మనుషులను పాడు చేస్తున్నామేమో, జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు. నువ్వు లోకాన్ని బాగు చేసేవాడిగా ఉండాలి కానీ లోకాన్ని నువ్వు పాడు చేసేవాడిగా ఉండకూడదు. అలా ఉంటే దేవుడు ఒప్పుకోడు. రెండవ పదాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమయం తక్కువగా ఉంటుంది కనుక నేను త్వరగా ఆ వాక్య భాగంలోనికి వెళ్ళిపోతున్నాను. రెండవది ఉప్పు. ఈ ఉప్పు రుచికరాన్ని తీసుకొస్తారు. ఏమండి, అంత చక్కని మాసం కూర వండి తీగా ఉంటుందని పంచదార వేయండి, దాన్ని ఎవరో తినరు. అంత చక్కని మాసం కూర వండి కొంచెం కారం చల్లండి, కారంగా ఉంటుంది కానీ దాన్ని ఎవరో తినరు. అదే తగుపాలలో చక్కని ఉప్పు వేసావనుకో, ఆ కూర చాలా అందంగా ఉంటుంది. ఎంతమంది వంటలు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నా, కూర్చుని వాక్యం ఆలకిస్తున్నా, కొంతమందికి ఉప్పు వేయటం చేత కాదు. ఉప్పు వేసేవాళ్ళని, ఉప్పు చూసేవాళ్ళని పిలిచి ఉప్పు చూపిస్తారు. ఎందుకని? ఆ కూర పాడైపోకూడదని, అది రుచిగా ఉండాలని. అంటే ఉప్పు కొన్న గుణం ఏంటి తెలుసా? రుచిని తీసుకొస్తారు. ఏం తీసుకొస్తుందమ్మా? నాతో చెప్పండి. రుచిని తీసుకొస్తుంది ఉప్పు. అది రుచికి ఉప్పగా ఉన్నా ఆ ఉప్పు ఆ వంటలో వేసినప్పుడు ఖచ్చితంగా రుచిని తీసుకొస్తుంది. నేనేమంటానంటే నీ మాటలు రుచిగా ఉండాలి. ఎలా ఉండాలి? నీ మాటలు రుచిగా ఉండాలి. దేవుడు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎవరు మీరు అంటే ఆయన సంఘం, కొత్త నిబంధన సంఘం, కొత్త నిబంధన క్రైస్తవ దేవుని పిల్లలు,
అలాంటి వారు లోకానికి ఉప్పుగా ఉన్నారు. నువ్వు మనుషులను పాడు చేయట్లేదు అనుకుంటాను, నువ్వు మనుషులను నాశనం చేయట్లేదు, కానీ నీకు రెండవ గుణం ఏమన్నా తెలుసా? నీ మాటలు రుచిగా ఉండాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాట మాట్లాడతాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితముగాను ఉండనియుడి అని పౌలు అన్నాడు. ఏమండి, మీ సంభాషణ ఎప్పుడు కూడా తియ్యగా ఉండాలని కాస్త పందారేయండి అని అన్నాడా? మీ సంభాషణ ఎప్పుడు రుచిగా ఉండడానికి మరి ఏదన్నా మసాలా సామాన్ కలపని చెప్పాడా? లేదండి. మీ సంభాషణ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదండి, ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి. కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకోవాలి. ఏమండి, కొంతమంది మీరు మాట్లాడుతూ ఉంటారు, ఆ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఎలాగుంటాయంటే తెలియకేదో మాట్లాడేసేళ్ళండి అన్నట్టుగా ఉంటారు. కొంతమంది తెలియక మాట్లాడుతున్నారో తెలియదు, కొంతమంది తెలిసి మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళ మాటలు ఎదుటి వారిని గాయపరుస్తూ ఉంటాయి, వారి మాటలు ఎదుటి వారిని బాధ పెడతా ఉంటాయి, వారి మాటలు ఎదుటి వారి హృదయాన్ని నొచ్చుకుల్లా చేస్తూ ఉంటాయి. మీకు మాటల గురించి ఒకసారి వాక్యం సందర్భంలో మందిరంలో చెప్పాను. ఇప్పుడు నేను అది జ్ఞాపకం చేయట్లేదు, మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రతి మనుషునికి, నీ సొంత వాళ్ళకి మాత్రమే కాదు, నీ తోబుట్టుకులు మాత్రమే కాదు, నీ సంఘంలో నీ పక్కన కూర్చున్న వారికి మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషునికి నువ్వు ఎలాగ సమాధానం చెప్పాలో, ఎలాగ మాట్లాడాలో నువ్వు తెలుసుకోవాలి. నీ మాటలు మధురంగా ఉండాలి, నీ మాటలు రుచిగా ఉండాలి, నీ మాటలు ప్రేమ పుట్టించే మాటలుగా ఉండాలి, నీ మాటలు ద్వేషాన్ని రేపే మాటలుగా ఉండకూడదు అని అంటాడు. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తమియ్యవలనో అది మీరు తెలుసుకోవడానికి మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి, ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి. మరో మాట అంటాడు, కృపాసహితంగానూ ఉండనీయుడి అంటాడు. ఉండాలని చెప్పట్లేదు, ఉండాలి అంతే. కృపాసహితంగా ఉండాలి. ఆ మాటల్లో కృపను ఉండాలి. అమ్మ, ఆవిడితో మాట్లాడితే, ఆయనతో మాట్లాడితే ఎంత చక్కగా ఉంటుందో, ప్రాణానికి హాయి వస్తుంది, ప్రాణానికి తెప్పల పాటు వస్తుంది అన్నట్టుగా నువ్వు నీ మాటలు రుచిగా ఉండాలి. కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడామనుకోండి, కొంత బాధ పోతాయి, కొంత బాధ పోతుంది. ఎవరికైనా మన బాధ చెప్పుకుంటే అమ్మయ్యా బాధ పోయింది అనిపిస్తుంది. నువ్వు వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళను మాటల్లో చక్క పెట్టి వాళ్ళని మాట్లాడితే వాళ్ళ బాధ మర్చిపోయి సంతోషంగా ఇంటికి వెళ్తారు. అలా నువ్వు చేస్తున్నావా? అలా చెయ్యాలి, అలా చెయ్యాలి. ప్రభువుని అడుగమ్మా, నీ మాటలు రుచిగా ఉండలేదేమో. కొంతమంది మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది, గాయం రేపినట్టుగా ఉంటుంది. పై వాళ్ళని అడిగామనుకోండి, ఏమో తెలియక మాట్లాడేసాను అంటారు. ఏం తెలియక మాట్లాడేసావు? తెలిసి మాట్లాడాలి. నీకు తెలియక మాట్లాడేసావు కదా, ఒకవేళ నీకు తెలియదు కదా, మాట్లాడుతామని తప్పులేదు. నాకు తెలియదమ్మా, నేను మాట్లాడలేనమ్మా అని చెప్పి తప్పులేదు. అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైన మాటల్లో జ్వరబడిపోయి నీ మాటలు కృపాసహితముగా లేకుండా కృపారహితముగా ఉన్నాయనుకో, ఎదుటి వారి మనసుని గాయపరిచేవా ఉంటాయి. కృప లేనిదానిగా నీ మాటలు ఉండకూడదు, కృపతో నిండి ఉండాలి నీ మాటలు. అందుకనే పౌలు అంటాడు, కృపాసహితముగాను అలాగనే రుచిగాను ఉండాలంటాడు. మరొక విషయంలో అపోస్తలుడైన పేతురు గారు చెప్తాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో పేతురు అంటాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడిగిన ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి.
ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకు సిద్ధంగా ఉండాలి? నువ్వు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. నిర్మలమైన మనస్సాక్షి అంటే ప్రశాంతమైన మనస్సాక్షి, ప్రశాంతమైన హృదయం ఎవరికి ఉంటుందండి? తర్వాత ఏ కల్మషము లేని హృదయం నీకు ఉండాలి. నీ మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అలాంటి హృదయాన్ని కలిగిన వారిగా ఉంటూ నిన్ను అడిగిన ప్రతి వారికి ఏమడుగుతున్నారు? ఏంటండి మీకు నిరీక్షణ, ఏంటండి మీ భరోసా అని ఎవరిని అడిగారనుకో, అడిగిన ప్రతి వారికి నువ్వు సమాధానం చెప్పాలి. ఎలా సమాధానం చెప్పాలి? పేతురు అంటాడు ఎలా సమాధానం చెప్పాలని? సాత్వికంతో చెప్పాలి, భయంతో చెప్పాలి. అలా చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. సాత్వికంతో చెప్పాలి. సాత్వికులు ధన్యులు అని మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు. సాత్వికంగా ఉండాలి. నువ్వు సాత్వికంతో నీ మాట ఎప్పుడు కూడా రుచిగా ఉండాలి. ఎవరైనా మీ నిరీక్షణ ఏంటండి, మీకు ఎంత ధైర్యం ఏంటండి అన్నారనుకో, నా ప్రభు నాకు ఇచ్చాడమ్మా, నేను ప్రభువుని నమ్ముకున్నానమ్మా, నేను లోకానికి ఉప్పై ఉన్నానమ్మా అనే సమాధానం నువ్వు సాత్వికంతో చెప్పాలి. ఏ విషయమైనా సరే, దైవిక విషయం కావచ్చు, లేకపోతే లోకానుసారమైన మాటలు కావచ్చు. ఏంటమ్మా నీ ధైర్యం అని అన్నారంటే నువ్వు సాత్వికంతో ఆ మాట నువ్వు చెప్పేదాన్ని మనస్సాక్షి కలిగి నువ్వు ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు మరొకసారి ఎఫెసీ సంఘాన్ని రాస్తూ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో పౌలు అంటాడు, ఆ మాట అంటాడు అక్కడ ఆయన, వినువారికి, ఎవరికండి? వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడైనా, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనాన్ని పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట ఎంత రానీయకుడు. ఎంత చక్కని పదవండి. ఎంత పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ బతిమాలతో చెప్తా ఉన్నాడు ఈ మాట. దేవుని ప్రేరేపణ చేత ఈ మాటలు పౌలు రాస్తా ఉన్నాడు. ఏమిటని? వినువారికి మేలు కలుగునాడు. నీ మాట ఎవరైతే వింటున్నారో వినేవాడు వారికి మేలు కలగాలి. వారికి మేలు కలగడానికి అవసరాన్ని బట్టి, అస్తమానం కాదు, అనవసరంగా నువ్వు మాటలేం చెప్పొద్దు. నువ్వు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచ్చిన పలుకుడి. అంటే ఎవరైతే నీ ఎద్దుకు వచ్చారో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, నీ మాటలు ఎవరైతే వింటున్నారో ఆ వినేవాడికి మేలు కలగాలి, ఆ వినేవాడికి అనుకూలంగా ఉండాలి, ఆ వినేవాడికి క్షేమాభివృద్ధి కలగాలి. అలాంటి మాటలే మాట్లాడు. క్షేమాభివృద్ధికరమైన మాటలే పలుకుడు గాని ఏ మాటలు పలకొద్దు అన్నాడండి? దుర్భాష ఏది కూడా మీ నోట రానియకుడి. నువ్వు నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నావు, నోటితో దేవుణ్ణి పలుకుతూ ఉన్నావు, దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నావు కనుక ఆ నోరు దేవుంది కాబట్టి ఆ నోట్లోనికి దుర్భాష ఏది కూడా నీ నోటికి రాకూడదు. నువ్వు ఉప్పు, నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు కాబట్టి రుచికరమైన మాటలే పలకాలి. ఉప్పై ఉన్నావు కాబట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే పలకాలి. ఉప్పై ఉన్నావు కాబట్టి అనుకూలమైన వచనాలే పలకాలి గాని దుర్భాషలు మాట్లాడడానికి సరిపోవు అని బైబిల్ బోధిస్తా ఉంది. సరిపోవు అంతే. నీ మాటలు రుచిగా ఉండాలి. నీ మాటలు ఇతరులను పాడు చేసేవాడిగా ఉండకూడదని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇకపోతే 3వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 1, అది మనం చెప్పుకున్నాం, పాడైపోకుండా కాపాడేది. 2, రుచికరంగా ఉండేది, రుచికరంగా చేసేది. ఇప్పుడు 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ విషయం ఏంటంటే సారము కలిగి ఉండేది. ఏం కలిగి ఉండేదండి? సారము కలిగి ఉండేది. ఆయన అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. అంటే ఉప్పు సారం కలిగేది. ఏం కలిగేదండి? సారము కలిగేది. దానికి శక్తి ఉంటుంది. సారం శక్తి లేదా బలం
దానికి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఉప్పు సారం కూడా కోల్పోతుంది. ఉప్పు సారం కూడా కోల్పోతుంది. లూకాసు వార్త మనము చదివితే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. ఒకవేళ ఉప్పు సారం కోల్పోతే భూమికైనను ఎరువుకైనను పనిచేయదు. దేనికండి? భూమికి పనిచేయదు, ఎరువు కోసం కూడా పనిచేయదు. అంటే సారం ఉంటే పని చేస్తుంది. భూమికి ఉప్పు కావాలి, అది సారం ఉంటే. ఎరువుకి ఉప్పు కావాలి, అది సారం ఉంటే. ఒకవేళ భూమిలో సారం పోయిందనుకో, భూమి ఉప్పులో శక్తి పోయిందనుకో, సారం పోయిందనుకో, అది దేనికి పనిచేయదు. దేనికి పనిచేయదు. కేవలము మనుషులు దారంట పోతా ఉంటే అది తొక్కడానికే పని చేస్తారు. ఆ గ్రహస్తారు అంతే రోడ్డు మీదకి. అప్పుడు అది తొక్కుతారు అంతే తప్పించి దేనికి పనిచేయదు. నువ్వు సారం కలిగిన దానిగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. నువ్వు సారం కలిగిన వాడిగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఇతరులను పాడు చేయకుండా, ఇతరులను నాశనం చేయకుండా ఉండాలని, నువ్వు రుచిగా ఉండాలని, మూడోదిగా సారం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సారం ఉంటుంది, సారం పోతుంది. కొంతకాలం ఉప్పుకి సారం ఉంటుంది, తర్వాత సారం పోయిందనుకో మళ్ళా సారం రాదు. ఇంకా అదే అర్థం. కనుక సారం ఉన్నంతసేపే ఉప్పును మనం వాడుకోవాలి, ఉప్పు మనం ఉపయోగించుకోవాలి అని యేసు ప్రభు ఉదాహరణగా చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఈ సారం ఉండటం ఏంటి, సారం పోవటం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రతి మనిషి జీవితంలో ఏదో సందర్భంలో, అంటే ప్రతి మనిషి కాదు, కొందరు జీవితంలో ఏదో సందర్భంలో బ్యాక్ సైడర్ అయిపోతారు. అంటే భక్తిని విడిచి వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, తొలగిపోయే పరిస్థితి, దేవుని చేత విసర్జింపబడిన పరిస్థితి, భక్తిలో నుంచి, విశ్వాసంలో నుంచి, ఆత్మీయ జీవితంలో నుంచి, ప్రార్థనా జీవితంలో నుంచి తొలగిపోయే స్థితి అప్పుడప్పుడు మనిషికి కలుగుతుంది. కనుక నువ్వు విశ్వాసంలో నుంచి, భక్తిలో నుంచి తొలగిపోకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ తొలగిపోయావనుకో నువ్వు ఎందుకు పనిచేయవు. విశ్వాసంలో తొలగిపోయావంటే నువ్వు దేనికి పనిచేయవు, ఎవరికి పని చేయవు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇలా సారం కలిగిన వాళ్ళు ఉన్నారు, సారం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నాడు. ఆ వ్యక్తిని పగలు మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఉప్పు గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు సారం కలిగి ఉండే ఉప్పు ఎలా ఉంటుందో, సారం కోల్పోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఈ పగలు కొన్ని మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. దయచేసి జాగ్రత్తగా మీరు నా మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యుల గుంపులో ఉండిన ఒక శిష్యుడు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ప్రయాణం చేశాడు. 3.5 ఆయనతో ప్రయాణం చేసి బృహత్తరమైన బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఆయన ద్వారా జరిగినాయి, ఆయనకు కూడా జరిగినాయి. శిష్యుల సమూహంలో, గుంపులో ఎవరికీ లేని ఆధిక్యతను దేవుడు ఆ శిష్యునికి ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఆయన తర్వాతే ఎవరైనా అనే పరిస్థితికి ప్రభువు వచ్చాడు. అంతటి ప్రాముఖ్యమైన స్థానాన్ని శిష్యుల గుంపులో చేర్చుకున్నాడు. ఉన్నాయి. నా ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డారా, కొన్ని సందర్భాల్లో నీవు సంఘములో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటావు. దైవ సేవకుడు నిన్ను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. అన్ని విషయాల్లో నీ మాట ఉండాలని, అన్ని విషయాల్లో నువ్వు ఉండాలని దైవ సేవకుడు ఆశపడతాడు. ఎందుకంటే నీ ప్రార్థనా జీవితం గొప్పదని, నీ విశ్వాసం గొప్పదని దైవజనుడు తలంచి నీకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు నువ్వు సారం కలిగి ఉన్నావు. ఆ సారాన్ని సారంగానే ఉండు. ఒకవేళ ఆ సారం కోల్పోయేవనుకో దైవజనుడు గుర్తించడు, సంఘము గుర్తించడు, దేవుడు కూడా గుర్తించడు. అందుకనే ఒక మాట ముందు మీకు చెప్పి ఆ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆమేన్. తాను నిలిచి ఉన్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నిలబడ్డాను నేను అని అనుకుంటున్నావు,
నిలబడిన వాడివి జారిపోకుండా చూసుకోవడం చాలా ప్రాముఖ్యత. నిలబడ్డవాడివి పడిపోకుండా ఉండటం చాలా ప్రాధాన్యత. నువ్వు నిలబడ్డావని దేవుడు చూశాడు, నువ్వు నిలబడ్డావని సంఘం చూసింది, నువ్వు నిలబడ్డావని సమాజం చూస్తా ఉంది. కనుక నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడ పడిపోకుండా జాగ్రత్త పడాలి. యేసు ప్రభు విశ్వాసుల గుంపులో ఒక ఆయన ఇలాగే అయిపోయాడండి. ఒకప్పుడు ఆయన గురించి మనం చదువుతూ ఉంటే భలే చక్కగా ఉంటుంది కొన్ని మాటలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో యేసుప్రభు అంటాడు, అయ్యా నా గురించి లోకంలో అందరూ కూడా ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగాడు. ఒక శిష్యుడు అన్నాడు, నువ్వు ఏలియావు అన్నారు. ఒక ఆయన నువ్వు మోసేవు అంటున్నాడు. ఏదో చెప్పుకొచ్చాడు. అప్పుడు గబుక్కుని పేతురు అంటాడు, ప్రభువా నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. ఎవరండి? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవగు క్రీస్తువు నువ్వు, నాకు ఎలాగ అర్థమైంది నువ్వు అన్నాడు. చాలా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. పేతురు యేసు ప్రభువుని ఎలా గుర్తించాడంటే సజీవుడగు దేవుని కుమారుడిగా పేతురు గారు గుర్తించారు ప్రభువుని. మంచిదే, గుర్తించడంలో తప్పేమీ లేదు. నువ్వు క్రీస్తు అంతే. నా ఉద్దేశంలో ఆలోచనలో నేను అన్న మాట ఏంటంటే నువ్వు క్రీస్తువి, నువ్వు దేవుని కుమారుడివి అని పేతురు గారు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి పేతురు ఒక రోజున ఏమైంది తెలుసా అండి? కేవలము 3-4 గంటల్లో, కేవలము 3-4 గంటల్లో యేసు ప్రభుని ఎరగను అని 1 కాదు 2 కాదు 3 సార్లు అబద్ధం ఆడాడు. 3 సార్లు యేసు ప్రభు నాకు తెలీదు అని చెప్పాడు. మొన్న ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. ఇంకేమన్నాడంటే సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? ఆ యేసెవరు నాకు తెలీదు అంటున్నాడు. నా ప్రభు నుండి ప్రియమైన దేవుడారా, కొన్ని సందర్భాల్లో నువ్వు సారం కోల్పోతున్నావా? పరిస్థితులను బట్టి, భయాన్ని బట్టి, అనుకూలతను బట్టి మారిపోతున్నావా? నీ రంగును మార్చేసుకుంటున్నావా? క్రీస్తుని తెల్లదని చెప్తున్నావా? లేదా క్రీస్తు ప్రభు బిడ్డగా నువ్వు పెరగలేకపోతున్నావా? అలా పెరగడానికి అవకాశాలు లేనప్పుడు నువ్వు ఆటోమేటిక్గా మారిపోతున్నావా? నేను దేవుని బిడ్డ కాదని చెప్పేసుకుంటున్నావా? నీ ప్రయాణాల్లో కానీ, నీ పనుల్లో కానీ, లేకపోతే నీ ఇంట్లో కానీ, నీ బంధువుల మధ్యలో కానీ నువ్వు దేవుని కుమారుడు కాదని చెప్పేసుకుంటున్నావేమో. సారం కోల్పోవద్దు, సారము కోల్పోవద్దు. పేతురులాగా సారము కోల్పోవద్దు. ఎందుకు పేతురు ఈ మాట చెప్పగలిగాడు? ముందేమో దేవుని కుమారుడు క్రీస్తు అని అన్నాడే, ఈ రోజు ఎందుకు అలా చెప్తున్నాడు అనేది నేను ఆలోచన చేస్తే పేతురుగా నిలబడ్డాడు. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోలేకపోయాడు. ఆ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడం కారణం ఏంటంటే, ఆ పడిపోవడానికి గల కారణం ఏంటంటే లూకా భక్తుడు చక్కని మాటల్లో ఆయన రాస్తా ఉంటాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఒకసారి ఇలాగే పేతురు మాట్లాడుతాడు. అక్కడ అంటాడు, అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోకిని మరణానికిని వెలుటకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఇది ఆఖరి రోజు రాత్రి. యేసు ప్రభువారు సిలువలో చనిపోవడానికి ముందు రోజు రాత్రి. ఆయన ఈ లోకానికి వచ్చిన సంగతి, ఈ లోకానికి వచ్చినటువంటి కార్యక్రమం నెరవేర్చే పోయే ముందు రోజు రాత్రి ప్రభువారు మాట్లాడుతూ ఉంటే పేతురు గబుక్కుని అంటాడు, పేతురు అంటాడు, ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణానికి కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామంటాడు. అలాంటి పేతురు ఎందుకు జారిపోయాడు? అలాంటి పేతురు ఎందుకు బొంకేశాడు అనేది ఆలోచన చేసామనుకోండి, కొన్ని మాటలు ఇక మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట దాని ముందు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఈ పేతురు గారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అంటే స్వయంగా నిశ్చయత ఎక్కువ అన్నమాట. మంచి కాన్ఫిడెన్స్, ఏదైనా చేయగలన్న ఒక గొప్ప నిరీక్షణ పేతురుకు ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా మందికండి సొంత డప్పు కొట్టుకోవడం అలవాటు. సొంత డప్పు కొట్టుకుంటారు. నేను పలానా, నేను ఇది, నేను అది, నేను ఇలాగా అలాగా అని చెప్పేసుకుంటారు. అలా చెప్పుకోవద్దు. నువ్వేంటో నీకు తెలియాలి, దేవునికి తెలియాలి. తెలుసు దేవునికి. కనుక నీ సొంత డబ్బా కొట్టుకోవద్దు.
నేనైతే ఎలాగుంటాను, నేనైతే అలాగుంటాను అని చెప్పుకోవద్దు. ఒక రోజున నువ్వు సారం కోల్పోతావేమో. జ్ఞాపకం చేసుకో. జాగ్రత్తగా నిలబడడానికి ప్రయత్నం చేయి. నిలబడ్డానికి, పడిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. పడిపోకుండా జాగ్రత్త పడు అని మా ప్రభు పేట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రభునందు ప్రియమైన దేవుడారా, ఇగో నేను వస్తున్నాను. కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మార్కు సువార్త చివరి అధ్యాయాల్లోనూ, లూకా సువార్త చివరి అధ్యాయాల్లోనూ నాకు కొన్ని మాటలు ఇక్కడ పేతురు గురించి కనిపించినాయి. ఏంటంటే, యేసు ప్రభు వారు శిష్యులను తీసుకుని గెత్సేమనే తోటకి వెళ్ళారు. మనకు తెలిసిన విషయమే. కొంతమంది శిష్యుల్ని కొంచెం దూరం, ఆ శిష్యుల గుంపులో ముగ్గురిని మాత్రం ప్రభు తీసుకెళ్లాడు. పేతురు, యోహాను, యాకోబు ఆ ముగ్గురులో ఉన్నారు. వెళ్ళిన తర్వాత మార్కు సువార్త 14 అధ్యాయం 33, 37, 41 వచనాల్లో మనం చూస్తే 3 పర్యాయాలు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఆ తోటలో ఏమంటే సార్, శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయండి అన్నాడు. ఏమన్నాడండి? శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయండి. నా ప్రభుని ప్రియమైన దేవుడారా, నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలి తెలుసా? శోధనలో ప్రవేశింపకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశింపకుండానికి ఎలా ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండాలి. మెలకుగా అంటే నిద్రపోకుండా కాదా అర్థం అక్కడ. నిద్రపోకుండా ఉండాలి. రెండోది మెలకువగా ఉండాలి. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. శోధన ఎప్పుడు వస్తుందో తెలీదు, శోధన ఎలాగొస్తుందో తెలీదు, శోధన ఎవరితో వస్తుందో నీకు తెలియదు. కాబట్టి శోధన వచ్చినట్లు అందులో ప్రవేశింపకుండా ఉండడానికి నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని ప్రభు చెప్పాడు. ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ పేతురు గారు, యోహాన్ గారు, యాకోబు గారు, పోనీ యోహాన్ యాకోబు పక్కన పెట్టండి, పేతురు గారు అంత బాగా చెప్పాడు కదా, నువ్వు దేవుని కుమారుడివి, మరణమైనా చెరైనా నీ కూడా వచ్చేస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ తోటలో ఈయన నిద్రపోతా ఉన్నాడు. మెలకుగా ఉండటం మానేసి ఏమండి నిద్రపోతా ఉన్నాడు. అది రాత్రి సమయమే. ఒకవేళ మీరు అనుకోవచ్చు రాత్రి కదండి అయ్యారు నిద్ర వచ్చిందేమో అనుకోవచ్చు. నిజమే. కానీ ప్రభు చెప్పాడు, శోధనలోని ప్రవేశింపకుండా ఉన్నట్లు మీరు ప్రార్థన చేయండి. శోధన ఎప్పుడో తెలీదు. అది రాత్రి రావచ్చు, పగలు రావచ్చు. కనుక నువ్వేం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. తన సొంతగా చెప్పుకునే నిరీక్షణ చూశారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అతన్ని నిద్రలోకి జారవిడిచేసింది. సొంతంగా ఏదైనా చేయగలను అని ఒక గొప్పగా చెప్పుకున్నాడు కదా, గర్వంగా చెప్పుకున్నాడు కదా, అది అతన్ని నిద్రలోనికి జారవిడిచేసింది. రెండవది లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనంలో మనం చూస్తే ఓ చక్కని మాట కనిపిస్తూ ఉంటది. వారు ఆయన్ను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంట్లోని తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. ఎలాగండి? దూరంగా వారి వెనకాల వస్తున్నాడు. చూసారా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిద్రలోనికి జారవిడిచడం మాత్రమే కాదు, రెండవది దూరంగా చేసేసింది. దూరం చేసేసింది. ప్రభువుకి దూరం చేసేసింది. ఏమండి? నువ్వు యేసు ప్రభుతో ఉంటేనే బాగుంటావు. నువ్వు యేసు ప్రభుతో ఉండాలి. నువ్వు ప్రభువుతో పాటు సహవాసం కలిగి ఉండాలి. ప్రభు వెనకాలే ఉండాలి. ప్రభువుతో ఉండాలి. ఇప్పుడు పేతురు గారు ప్రభువుని దూరం నుండి చూస్తా ఉన్నాడు. ప్రభువుని దూరం నుండి చూస్తా ఉన్నాడు. ప్రభు దూరం నుండి గమనిస్తా ఉన్నాడు. ఎందుకు తెలుసా? అతనికి భయం. అతనికి భయం. ఆ భయం ఏంటంటే, ఆ భయం చేత పేతుర్ని వెనక గెంటేసి సారం లేనివాడిగా చేసేసింది. ఏం చేసిందండి? సారం లేనివాడిగా చేసేసింది. దేవునితో దగ్గరగా ఉండటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం ఎప్పుడు కూడా నీ ఆత్మీయమైన బండ మీద నీ నిలబెట్టే కార్యక్రమం చేస్తావు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా ఉన్నా తెలుసా? ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు. ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావు. మొట్టమొదటి మాట మరోసారి జ్ఞాపకం చేస్తాను. ఉప్పు పాడు చేయదు. ఉప్పు రుచిని పుట్టిస్తుంది. ఉప్పు సారం కలిగి ఉంటాయి. కనుక నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ 3 గుణాలు, లక్షణాలు కలిగినటువంటి ఉప్పు అయిన విశ్వాసులుగా ఉండాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ హెచ్చరిక చేస్తా ఉన్నాను. దేవుని రాకడ సమయంలో మనం ఉన్నాం గనుక, అంత్యకాలంలో ఉన్నాం గనుక
దేవుడు చెప్పినట్టుగా ఈ లోకానికి నువ్వు ఉప్పుగా ఉండాలి. మనుషుల్ని పాడు చేసే కుటుంబాల్ని, మనుషుల్ని, సమాజాన్ని పాడు చేసే పనులు నువ్వేం చేయొద్దు. నీ మాటలు రుచిగా ఉండాలి. ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా కృపాసహితంగా నీ మాటలు ఉండాలి. రుచిగా, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. మూడవది, సారం కలిగి ఉండాలి. సారం కలిగి ఉంటూ బ్యాక్ స్లైడర్గా, అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టేవాడిగా ఉండకుండా సారం కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ వందనాలతో చెప్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. బైబిల్ మూసేయండి, మీ దగ్గర ఉన్న పుస్తకాలు మూసేయండి. అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహిమ స్వరూపి ఘనమైన దేవ, మీ పరిశుద్ధ పాదానికి వందనాలు. ఈ మధ్యాహ్నం మంచి వాక్యాన్ని ఆలకించాం. నీ వాక్యం ఎప్పుడూ మంచిదే ప్రభు. నీ వాక్యంలో మాధుర్యం ఎంతో గొప్పదయ్యా. మీరు చెప్పారు తండ్రి, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారన్నా. నన్ను ఈ లోకానికి ఉప్పుగా చేసినందుకు నీకు స్తోత్రాలు. నన్ను ఈ లోకానికి ఉప్పుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినాలలో శోధనలో మేము ప్రవేశింపకుండా ఉన్నట్లు సారం కలిగి ఉండడానికి, రుచిగా ఉండడానికి, ఇతరులను కానీ సమాజాన్ని కానీ పాడు చేయకుండా ఉండడానికి ప్రభా నాకు మీ ఆత్మ, పరిశుద్ధాత్మ చేత నడిపించండి. నాకు సహాయం చేయండి దేవా. ఎల్లప్పుడూ ప్రభా నా మాట రుచిగా ఉండాలి దేవా. నేను తీసుకొచ్చే నైవేద్యం మీద ప్రభా, నేను తీసుకొచ్చే అర్పణ మీద ప్రభా అది పాడైపోకుండా ఉంటట్టుగా నేను చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నా విశ్వాసాన్ని కానీ, నా ఆత్మీయ జీవితాన్ని కానీ ప్రభా, నా స్థుతులు కానీ ఏది కూడా ఎప్పటికీ పాడైపోకుండా, నాశనం కాకుండా ఉంటుంది. నాకు సహాయం చేయండి. సారం కలిగినటువంటి వ్యక్తిగా, సారం కలిగిన ఉప్పుగా ఈ లోకంలో ఉండడానికి చూపించండి. మధ్యాహ్న సమయంలో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారు. అందరిపై పరిశుద్ధాత్మ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, వారి కుటుంబాల్లో మీరు సహాయం చేయండి. వారి పరిస్థితిని అర్థం చేసుకుని, వారి దీనస్థితిని మీరు జ్ఞాపకం చేసుకుని, వారికి కావలసిన ఆశీర్వాదాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో అయితే కష్టాలున్నాయో, ఏ కుటుంబంలో అయితే బాధలున్నాయో, ఏ కుటుంబంలో అయితే రోగాలు, వ్యాధుల చేత బాధపడుతున్నారో వారందరినీ మీరు స్వస్థపతిని అడుగుతున్నాను. ఒంటరిగా ఉన్న వారి పట్ల నీ కనికరాన్ని చూపించి, వారి పట్ల నీ ఉపకారాన్ని చూపించి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆశీర్వాదాలు ఎక్కడ ఎవరికైతే పొదువుగా ఉన్నాయి, ఏ ఆశీర్వాదం వారి గృహాల్లో లేదో అలాంటి వారిని ఈ ప్రజా సమయంలో చేసిన జ్ఞాపకం చేసుకుని, వారికి కావలసిన ఆ కృపాక్షేమములని, వారికి కావలసిన ఆ కృపా దినములు వారికి ఇమ్మని ప్రార్థన చేస్తూ గుర్తుపడిన ఈ వాక్యం వారి హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయించింది. రోగ పక్కన పడిన విత్తనాలను కాకుండా మంచి నేల మీద పడిన విత్తనాలుగా ఫలించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తుంది. దీవించి ఆశ్రయించి బలపరచు. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, ప్రపంచాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ మీరే మీకు దర్శించి కాపాడమని మహిమ పొందమని యేసు నామం పేరిట అడుగుతున్నాం పరమతండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రార్థించిన అంశం మనందరిపై, సార్వత్రిక సంఘం పైన సదాకాలముతో నడిపించి ఆశీర్వదించండి. ఆమేన్. పిల్లరా, అందరికీ వందనాలు. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. మరొకసారి ఈ వీడియోని చూస్తూ మాకు ఫోన్ చేయండి. మిమ్మల్ని అందరినీ బహుగా దేవుడు దీవించుగాక.